గురువుగారు సాష్టాంగ దండ ప్రణామములు. చెప్పమ్మా. మరి చెప్పండి. ఇప్పుడు కలలోనే మాట్లాడుకుంటున్నాము. ఆ విషయం తెలియదమ్మా. కలలో మాట్లాడినట్టు తెలియదు. ముఖ్యంగానే దేహాత్మ బుద్ధితో వ్యక్తిగా మాట్లాడుతున్నట్టు అనుకుంటాడు. అవును గురూజీ. కళ అని తెలియదు. కళని ఎప్పుడు తెలుస్తుంది? స్వరూప జ్ఞానం ప్రకాశించిన తర్వాత తెలుస్తుంది ఇది ఇటువంటిది ఏది లేదని. ఇది కళ అని అనుకోవటం కాదు, మూలము నెరిగి ఇది చూసినప్పుడు అనిపిస్తుంది ఇదంతా విడిగా లేదు, ఉన్నది ఆత్మేను అని. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది ఆత్మకే ఉంటుంది, జీవుడికి ఉండదు. జీవుడు అంటే దేహాత్మ బుద్ధి కలిగిన జనన మరణాల్లో కొట్టుబెట్టాడుతున్నటువంటి జీవుడికి ఉండదు. ఏమా వినపడుతుందా? నాకు క్లియర్ గా చెప్పండి గురుజీ ఒకసారి. అంటే జీవుడు అనే వాడి ఊహ వస్తువు కదా, తాటే కదా. కథ అనద్దు. కథ అనేది ఒక భావన. జీవుడు ఒక ఊహా వస్తువు. కథ అనేది భావన, అంటే మనస్సు అనుకుంటుంది. కానీ ఆత్మ ప్రకాశించిన తరువాతనే తెలుస్తుంది అంటే ఏదీ లేదు, అనుకునేవాడే లేడని, మనస్సే లేదని, వ్యక్తిత్వమే లేదని, జనన మరణాలే లేవని తెలుస్తుంది. అట్లా ఇప్పుడు దేహాత్మ బుద్ధితో జాగ్రత్త కళ, స్వప్నము కళ, నిద్ర కళ అట్లా అనుకోవటం వల్ల ఉపయోగం లేదు. ముందు తీవ్ర వైరాగ్యముతో విచారం చేసినప్పుడు ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోది మనస్సు. అదే మనస్సు ఆత్మగా ప్రకాశిస్తుంది. అది మనస్సు వేరు, ఆత్మ వేరు అట్లా ఉండదు. మనస్సు మీరు చెప్పారు కదా, మనస్సు అంటేనే లేదుగా తలంపు. మనస్సు అంటే తలంపుల సమూహమే కదా గురూజీ మీరు చెప్పినట్లు. ఏమా వినపడుతుందా? వినిపిస్తుంది గురూజీ. మనస్సు అనగా తలంపులు. తలంపు ఎవరికి అంటే అహం ఫస్ట్ గాఢ నిద్ర. ఆ గాఢ నిద్రలో తరుపతి నే అనేది వస్తుంది. నిద్ర లేవంగానే దాని యొక్క మొదటి తలంపే కదా అన్నపూర్ణ. అన్నపూర్ణ అనేది ఎందుకు వచ్చింది? మూలము తెలియని కారణం చేత వచ్చింది. అదే మొదటి తలంపు. అమ్మా తలంపు సరే, మనిషికి కూడా ఆలోచనలు వస్తాయి. ఆలోచన రావడం ఇబ్బంది కాదు. ఏంటి గురూజీ? ఇక్కడ నేను ఉన్నాను అన్న జ్ఞానము ప్రకాశించిన తరువాతనే తెలుస్తుంది అన్నపూర్ణ లేదని. అవును. ఇప్పుడు నిద్రపోయి బయటకు వస్తున్నావు అంటే నిద్రలో అన్నపూర్ణ ఉంది, ఇంకో రకంగా ఉంటుంది అంతే. కోరికలు ఉన్నంత వరకు అన్నపూర్ణ ఉండి తీరుతుంది. కాబట్టి ఇదంతా మాయా అని అనుకోవటం కాదు, కళ అని అనుకోవటం కాదు. అసలు నీవు ఎవరివి అనేటువంటి విచారం సాగాలి. అదే గురూజీ, వైరాగ్యంతో సాగాలి. అవును. అప్పుడు అనుగ్రహము చేత ఆత్మ మాత్రమే ప్రకాశించినప్పుడు అది మాత్రమే ఉన్నది, వేరు లేదు అని బయటకు వచ్చి ఉంటుంది. దేహం ఉంటుంది, ప్రారంభం ఉంది. కాబట్టి స్వరూప జ్ఞానము తరువాత కూడా ఈ దేహము, ఈ జగత్తు, ఈ సంసారము కనపడుతుంది. అవును గురూజీ. అది విడిగా ఉండదు, అవునవును ఉందని అనుకుంటాడు. అట్లా మనస్సు పూర్తిగా తగలపడ్డ తాడు ఆకారం దాలుస్తుందబ్బా. అంటే గురూజీ ఇప్పుడు అందరికీ ఒకే రకమైన గురువు అనుగ్రహించడం అంటే కాదు కదా. ఎట్లా అంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఒక రకం, ఇప్పుడు మీకు ఒక రకం, రమణ మహర్షి ఒక అదే. ఎందరూ ఎన్ని రకాలుగా ఉన్నా భావనలకే పరిమితం. రామకృష్ణ పరమహంస ఎవరు, మహర్షి ఎవరు, నేనెవరని చూడబోతే అసలు లేరమ్మా. అసలు ఆయనే
ఉన్నది ఎరుక మాత్రం ఉంది అంతే. అదే గురూజీ. అసలు ఉన్నదే గాఢ నిద్రలో ఎవరైతే ఉన్నదో అదే నేనుగా, మీగా, రామకృష్ణ పరమహంసగా, దక్షిణామూర్తిగా, తర్వాత ఎవరైతే ఇతరులు లేరు అంతా ఆయనదే వ్యవహారం. ఇక్కడ ఆయన వ్యవహారం ఉంటూ ఆయనే వ్యవహారం చేయడు. నేను 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 నాదే. అమ్మా హ్మ్. అహంకారం తల ఎత్తితేనే వ్యవహారం కనపడుతుంది. గురి వ్యవహారికంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మా- మా- నాదేంటే అన్నపూర్ణ కాదు. ఆ, మాట్లాడితే వినేది ఎవరు? ఈ మాట వారే వింటుంది. ఎవరైతే చెప్పటం జరుగుతుందో వినటం కూడా వారు ఒకడే చెప్పటం, ఒకరే వినటము వారే, చెప్పటము వారే. అని అనుకోవటం కాదు. ఆత్మ దేనిని వినదు, ఆత్మ అవును. దేనికి చెప్పదు. ఉమ్, ఎవరు చెబుతున్నారు, ఎవరు వింటున్నారు? ఉమ్, ఇదిగో ఈ మాయా నేను వింటుంది. ఉమ్, నేను మనస్సులో ఒక భావన వచ్చినప్పుడు వారితో మాట్లాడుతుంది. ఉమ్, మాట్లాడుతున్నవే తప్ప ఉమ్. గణ్యంగా ఏదీ లేదు తల్లి. అన్ని తలంపులు గోలే, అంత థాట్సే. అది సంగతి. కాబట్టి మొట్టమొదటి అంటే తల మొదటి థాటే అన్నపూర్ణ. ఆ అన్నపూర్ణ వచ్చిన తర్వాత అన్నపూర్ణకు వచ్చిన తలంపులేమో ఈ ప్రపంచము సర్వము. అంతేగా మరి. అంతే కదా గురూజీ. పూర్ణ ఉందేమో చూడటం. అన్నపూర్ణే బ్లఫ్. ఈ బ్లఫ్ కు వచ్చే తలంపులంతా ఇంకా పరమ బ్లఫ్. అది అమ్మా అసత్యం అని అనుకోవటంలే. అందుకని కోరికలు, బంధాలు, రాగద్వేషాల వల్ల సత్యంగా కనపడుతుంది. అవును గురూజీ. నువ్వు ఎంత ప్రయత్నము చేసినా అన్నపూర్ణ ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాయా అనేది నువ్వు తెలుసుకోలేవు. పాము తెలుసుకోలేదు. ఎందుకని? ఏముంది గురూజీ, ఇప్పుడు అక్కడ ఏమంటే గాఢ నిద్ర నుంచి లవంగానే ఒక కొన్ని క్షణాల పాటు నేను అనేది ఉంటుంది. దాని యొక్క మొదటి తలంపే కదా అన్నపూర్ణ. అమ్మా దేహంతో కలిస్తేనే తప్ప అన్నపూర్ణ బయటికి రాదు. అదేంటి గురూజీ, ఆ తలంపే అన్నపూర్ణగా గోచరిస్తూ ఉందనుకుంటున్నాను నేను. కాదమ్మా. దేహాత్మ బుద్ధి ఏర్పడుతుంది. నేనంటే ఈ దేహము. ఆ తర్వాత దానికి పేరు, అప్పుడు పూర్ణ ఆలోచనలు అవి. కాబట్టి మొదటి థాటే అన్నపూర్ణ. మొదటి దేహాత్మ బుద్ధి. మొదటి థాటే అన్నపూర్ణగా ఉంది. అన్నపూర్ణ కాదమ్మా. నేనంటే ఈ దేహము. ఈ దేహం ఎవరు? దానికి పేరు పెట్టావు కాబట్టి అన్నపూర్ణ అంటున్నావు. అదే గురూజీ, ఇప్పుడు నేను అంటే అన్నపూర్ణ అనుకునేది ఎవరు చెప్పండి? అన్నపూర్ణ అనుకునేది దేహాత్మ బుద్ధి జనించిన తర్వాత వస్తుంది. అదే గురూజీ, ఆ దేహాత్మభావాన్ని ఎవరు స్ఫురించింది? అమ్మా దేహాత్మ బుద్ధి అనేది వాసనలతో కూడిన మాయా నేను దేహాలు మార్చుకుంటూ పోతుంది. ఈ అన్నావు, ఇంకో జన్మలో శారద అంటావు, ఇంకో ఇంకేదో అంటావు. కాబట్టి జన్మను బట్టి పేరు తప్ప లేకపోతే లేదు అక్కడ పేరు. అంటే మాయా నేను అంటూ ప్రత్యేకమైన అస్తిత్వం లేదు కదా, ఒక ఆలోచనే కదా అది కూడా. లేదు కదా అంటున్నావు. లేదు కదా అనేది పూర్ణ జ్ఞానము ప్రకాశించిన స్థితిలోనే తెలుస్తుంది. అవును, తెలియదు. అది కూడా గురించి ఇప్పుడు పూర్ణ జ్ఞానం ప్రకాశించటం అనేది మామూలుగా ఒక్కొక్క చోట ఒక చెట్టులో అన్నా అవ్వచ్చు, పుట్టలో అన్నా అవ్వచ్చు, మోసగాళ్ళలో అన్నా అవ్వచ్చు. దానికి తన ఇష్టం. అసలు సంబంధం లేదబ్బా. దేంతో సంబంధం లేదు. ఇప్పుడు అది ఎట్లా ప్రకాశితం వాళ్ళు కూడా సంబంధం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఆయనకేమో మరణానుభూతి. అట్లా ఉండదు గురూజీ. ప్రకాశం ఎక్కడైనా ఒకే రీతిలో ఉంటుంది. పరమహంస ఒక రకం, శంకరులకు ఒకటి, లేకపోతే రమణ మహర్షి ఒకటి, అట్లా ఉండదు. అంటే గురూజీ ఇప్పుడు అక్కడ మరణానుభూతి అరగంట, ఇప్పుడు మీరున్నారు 5 గంటలు అనుభూతి కదా గురూజీ. అమ్మా ఆ పాయింట్ చెప్తున్నా గురూజీ నేను. మరణానుభూతి అయినా అనుభవం ఒకటే ఉంటుంది. అంతేలేండి. ఎందుకని? వ్యక్తిగత అనుభవం కాదది. అవును, అంతే. అనుభవం అయితే అన్నట్టు పలు రీతుల్లో ఉంటుంది.
అసలు వ్యక్తిని అక్కడ ఆత్మానుభవం అంటే అక్కడ వ్యక్తిని తీసిపడి కోటు ఉంది, కోటు వేసుకున్నాను నేను, ఆ కోటుని తీసిపడేస్తుంది ఇది. తెలియదమ్మా నువ్వు. నేను కోటు వేసుకున్న సంగతి నీకు తెలియదు. నాకు తెలియదు, ఏది ఎవరికి అన్నపూర్ణకు తెలియదు. కానీ నీ ఆ కోటు తీయాలా వద్దా అనేది అసలు ఆ వచ్చే శక్తి నుండి, ఎరుక నుండి, ప్రజ్ఞ నుండి దాన్ని అది నిర్ణయించుకుంటుంది. నిజానికి అన్నపూర్ణ అట్టి పెట్టి ప్రకాశించదు. అన్నపూర్ణ తీసి పడేస్తేనే కదా అసలు ఇప్పుడు లేదు. చేస్తే మిగిలింది అదే. అమ్మా అమ్మయ్య అయ్యా కూడా అన్నపూర్ణ లేదు. అవును గురూజీ. కాబట్టి ఉన్నది ఎరుక, ఉన్నట్లుగా ఉన్నది అన్నపూర్ణ. అన్నపూర్ణ అనేది లేదు అసలు ఎక్కడ. అంటే ఉన్నట్లుగా అనిపిస్తుంది, లేదు. ప్రపంచం ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ లేదు. అనిపించేది కూడా లేదు. తత్కాలిక సత్యం అంటారు కదా గురూజీ, వ్యవహారిక సత్యం అనేది అంటారు. ఈ వ్యవహారికం అనేది కూడా మళ్ళీ మానసికమేగా. అంతే, అన్ని మానసిక, అన్ని మనస్సాహారం ఇదంతా. మరి విచారిస్తే అసలు మనస్సే లేదుగా. అంతే కదా గురూజీ. ఇప్పుడు సముద్రం ఉంది గురూజీ, నాకు అర్థమవుతున్న పాఠం గురూజీ, మీరు అన్నిదా భావించద్దు. సముద్రం ఉన్నది, అలా లేచింది, మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. ఉన్నది దాంట్లో ఆలోచన వచ్చినప్పుడు లేచినట్టుంది, మళ్ళీ పడిపోతుంది దాంట్లోనే. నీకు అర్థం అవడానికి చెప్పిన మాట. కానీ ఆత్మ నుంచి ఏది రాలేదు. అవును, నీకు అర్థం అవటానికి ఇదంతా కూడా ఆత్మలోనిదే అని చెప్పడానికి తప్ప ఆత్మ నుంచి ఆభరణం రాలేదు, బంగారం నుంచి రాలేదు, ఏది రాలేదు, సృష్టి లేదు అక్కడ. అంటే గురూజీ ఇప్పుడు ఆలోచన అనేది ఆలోచన అనేది ఒక తరంగమే కదా, ఆత్మలోని ఒక తరంగమే, సముద్రంలో తరంగం అన్నట్టు. అలా నీవు ఇక్కడ సముద్రాన్ని చూస్తున్నావు, తరంగాలు చూస్తున్నావు ద్వైతంలో. ఎందుకని అర్థమైంది. నీవు బంగారాన్ని చూస్తున్నావు, ఆభరణాన్ని చూస్తున్నావు, అర్థమైంది. కానీ ఆత్మని నీవు చూడలేవు. అంతేగా, మరి ఆబ్జెక్టిఫై చేయలేం కదా. కానీ గురూజీ ఒక్క విషయం గురూజీ, ఇప్పుడు కళ్ళు, ఇప్పుడు గాఢ నిద్రలో అక్కడ చెప్పటానికి గాఢ నిద్రల అనుభవం అనేది లేచిన తర్వాత హాయిగా ఉందని చెప్పగలరు, కానీ అక్కడ చెప్పటానికి ఇంకోటి ఇతరం లేదు కాబట్టి చెప్పడం జరగట్లేదు. ఆ తరుపతి మరుక్షణము నేను అనే అహంస్ఫురణ వస్తుంది. దాని యొక్క మొదటి తలంపే అన్నపూర్ణగా ఉన్నట్లుగా ఉన్నది కానీ లేదు, ఇది థాట్. తర్వాత అన్నపూర్ణ వచ్చిన తర్వాత మిగిలిన అన్నపూర్ణకు వచ్చే మిగిలిన థాట్లన్నీ, మిగిలినవన్నీ కూడా అన్నపూర్ణతో వస్తేనే కదా ప్రపంచము సకలము. ఇప్పుడు మీరు నా కల్లో మీరున్నారు, మీ కల్లో నేను ఉన్నానని నాకు అర్థమవుతుంది గురూజీ. అహం స్ఫురణ ఆలోచన కాదు గురూజీ. అసలు 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 లేదు, కొసలు లేదు, ఆలోచన. గాఢ నిద్రకి అహంస్ఫురణకి కొంచెం తేడా ఏంటి గురూజీ? గాఢ నిద్రలో అహంకారం అన్నపూర్ణం ఉంటుంది, నువ్వు అనుకునే రీతిలో ఉండదు. అహం స్ఫురణలో ఆత్మస్థితిలో సృష్టి ఉండదు, తనకు తాను ఉంటుంది, అది తేడా. గాఢ నిద్రలు అంటే నా ఉద్దేశం అన్నపూర్ణ గాఢ నిద్ర గురూజీ. అన్నపూర్ణ అనేది కోటు, ఆ కోటు గాఢ నిద్రలోకి వెళ్ళిపోగానే తొడుగు తీసేస్తే గాఢ నిద్ర మిగులుతుంది. తొడుగు నాకు అర్థమవుతుంది గురించి, తొడుగు ఒక కోట్ అనుకోండి, కోటు ఉన్నదే ఏదైతే ఉన్నదో అది కోట్ వేసుకుంటే అన్నపూర్ణ అవుతుంది, కోట్ తీసేస్తే ఉంటుంది. కోటు అమ్మా వేసుకోదు ఆత్మ. కోట్ అంటే ఇన్ ద సెన్స్ థాట్ అని, ఆలోచన అని. ఆలోచనకి సంబంధం లేదు దానికి. అంటే గురూజీ మీరు ఒకసారి చెప్పారు, ఆలోచన వస్తే అన్నపూర్ణ, ఆలోచన లేకపోతే దేవుడు. ఎందుకని? జడమైన దేహం ఒకటి ఉండాలి, స్వప్నంలో చూసినట్టు. స్థూల శరీరం అనే కోటు వేసుకుంటే అన్నపూర్ణ అవుతుంది. సూక్ష్మ శరీరం అనే కోటు ధరించినప్పుడేమో నిద్రపోయినప్పుడు కళ, అక్కడ సూక్ష్మ శరీరం అనే కోటు వేసుకుంటే చూస్తూ ఉంది. ఈ మూడు దేహాలు కూడా ఆయా నేనుకు సంబంధించింది, ఆత్మకి సంబంధం లేదు.
అవును గురూజీ. ఇప్పుడు తెర మీద బొమ్మలు ఎన్ని పడినా తెర సంబంధం లేదు అట్లా. అంతేగా మరి. కాబట్టి ఆత్మ తురీయంలో ఉంటుంది, మాయా నేను దేహాలు మార్చుకుంటూ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఉంటాడు. ఇది లేకపోయినా ఆత్మకి ఇబ్బంది ఏం లేదు. గురూజీ అక్కడ చిన్న ప్రశ్న. ఆత్మ లేకుండా మాయ. గురూజీ ఒక్క చిన్న ప్రశ్న గురూజీ. ఉన్నది ఒకటే, అదే నేను. ఏది వ్యవహారం జరిగినా దానికి సంబంధించిందే ఉంటుంది, కానీ అస్తిత్వం లేని మాయా నేనికి ప్రత్యేకంగా శరీరాలు ధరించడం ఉంటుందంటారా? అంటే నేనేమనుకుంటున్నానంటే ఉన్నది నేనే, నేను స్థూల శరీరం తీసుకుంటేనేమో స్థూల శరీరంగా ఉన్నది అన్నపూర్ణలో ఉన్నది అదే. ఇప్పుడు ఇతరులు అనుకుంటున్నది అంటే వ్యవహారికంగా మాట్లాడుతున్నా, అంతా అదే. అనేక పాత్రలు, పాత్రధారి ఒకటే, పాత్రలు వేరు. కాబట్టి ఉన్నదే ఈ రకంగా అన్నపూర్ణ గాను, గురువు గారు గాను, తదితరులు గాను, ప్రపంచం గాను గోచరిస్తుంది. ఏంటా చూడబోతే అన్నపూర్ణే. ఎవరా చూడకపోతే అన్నపూర్ణ కాదు గురువు. కాదమ్మా, ఎరుక ఎరుక. తాడు పాము కానట్లు ఆత్మ ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. అది పాయింట్. అవును, తత్కాలిక సత్యమే కదా గురువుజీ. ఉన్నట్లుగా ఉంది కానీ నిజం కాదు. అసలు ఉన్నట్లు ఉంది ఎవరికి ఉంది? నిజం కాదని ఎవరు చెబుతున్నారు? ఎవడుకున్నదంటే ఎవడైతే ఉన్నది ఒకటే మూడుగా. కాదమ్మా మళ్ళీ తప్పు అక్కడ. అంటే జీవ జగత్ ఈశ్వరుడుగా లేదమ్మా, అదేమీ లేదు. గురువు చెప్పండి. అసలు ఆత్మ ముక్కలు కాలేదు, జీవుడు కాలేదు, జగత్తు కాలేదు, ఈశ్వరుడు కాలేదు. విభజింపబడినట్లుగా అనిపిస్తుంది కానీ విభజింపబడలేదు. అసలు విభజించే క్వశ్చన్ లేదు. నేను ఉన్నదంటే గురూజీ, మీరు అన్యదా భావించకండి. విభజింపబడినట్లుగా ఉండి విభజింపబడినట్టు అనుకుంటున్నావు నువ్వు. ఇది ఒక ఆలోచనే. కాబట్టి ఆలోచనకి అవకాశం లేకుండా నీవు ఎప్పుడైతే తీవ్ర వైరాగ్యంతో నిలిచి ఉంటావో అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు సృష్టి ఎగిరిపోతుంది. అన్నపూర్ణ ఉండదు అక్కడ. అంతే కదా గురూజీ. అది చేస్తుంది, నువ్వేం చేయలేవు. కానీ అన్నపూర్ణకి అసలు స్వేచ్ఛ ఉందంటారా? ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్ అంటారు కదా అమ్మా. ఈ క్షణం ఇప్పుడు గురువు గారితో మాట్లాడాలి. వినమ్మా, లేని అన్నపూర్ణకి ఒకటే ఒక స్వేచ్ఛ, విస్మరించటం. ఏది జరిగినా దాన్ని తలవకపోవటం, తలుచుకోకపోవటం, మౌనానికి రావటం స్వేచ్ఛమ్మా. గురూజీ నాకు అక్కడ అర్థం కాల. మీరు ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ డిటర్మైన్డ్ అని అది ఎవరికి దయాత్మ బుద్ధి ఉన్నవాడికి, ప్రారంభం ఉన్నవాడి వాళ్ళు లేడు అసలు. అవును, లేడు. ఇప్పుడు ఆత్మకి కర్మకి సంబంధం లేదు. అవును గురూజీ. ఇక్కడ ఎన్ని సిద్ధాంతాలు చెప్పుకున్నా అవన్నీ దేహాత్మ బుద్ధితో చెప్పుకునే విశేషాలే తప్ప మరొకటి కాదు. అవును. అసలు సత్యానికి ఈ మాయకి నో కనెక్టివిటీ ఉండదు. లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్లు ప్రకాశిస్తుందే తప్ప వ్యక్తిత్వాన్ని గుర్తించదు. అది అన్యత్వం గుర్తించదు. అవును గురూజీ. ఇక్కడ ఈ మాయలో దేహాత్మ బుద్ధి కలిగినటువంటి జీవుడు సత్యాన్ని గుర్తించలేడు, అన్యత్వాన్ని గుర్తిస్తాడు వాసనల వల్ల. అంతవరకే. అదే ఆ జీవుడు ఎవడా అంటే అసలోటే కదా, ఎరుకే కదా గురూజీ. అమ్మమ్మ అట్లా తీసుకోవద్దు. లేని పాము తాడే కదా అన్నట్టుగా ఉంటుంది. లేని పాము తాడే కదా. అంతే కదా గురూజీ. పాము రూపంలో ఉంది తాడే కదా గురూజీ. పాముగా భ్రమ చెందింది, పాముగా భ్రమ చెందడం జరిగింది. ఆ భ్రమ అనేది లేదు అంటున్నాడు. కానీ ఎవరికి చెందింది ఆ భ్రమ అని ఆలోచిస్తే ఆయనే ఉన్నది ఎరుకే మర్చిపోవటం, ఎరుకే గుర్తు చేసుకోవటం. ఆధ్యాత్మిక సాధన అంతా
అలా అనిపిస్తుంది గురూజీ. లేదమ్మా, నువ్వు అనుకునే ఎరుకకి ఆత్మకి ఎందుకంటే అన్నపూర్ణ ఎరుక కాదు గురూజీ, ఉన్నది ఏదైతే ప్రజ్ఞ అమ్మమ్మా అహంస్ఫురణ అంటున్నారే. అమ్మా, దానికి దీనికి సంబంధము లేదు. మరి మరుపు ఎందుకు వస్తుంది అంటున్నారు? ఈ మరుపు ఎవరికి కలిగింది అసలు? అన్నపూర్ణగా తోచటం, మళ్ళీ ఏదో సాధన అంటూ ఊళ్ళమ్మడి తిరగటం, మళ్ళీ గురువుల ద్వారా గురువులనే అంటే నేను గురువుల ద్వారా వినటం, మళ్ళీ మర్చిపోవటం ఎందుకు? మళ్ళీ ఇదంతా అందరూ అమ్మా ఊళ్ళో అమ్మా తిరగటం ఎందుకు? మళ్ళీ ఈ- ఈ- జ్ఞప్తికి ఈ- తెచ్చుకుని నేనే అది అనుకోవటం ఏంటి? ఇదంతా అనుకోవటం ఎవరికి? కాదు, అనుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఉమ్, ఉమ్. నేను దేహం కాదు, నేను ఆత్మని అనుకుని ఉపయోగం లేదమ్మా. అవును గురూజీ. ఈ మాయలో కనపడుతున్న వారు కర్తృత్వం చేత ఉమ్, పిడికడు ప్రారంధంతో తిరుగుతూ ఉంటారు, కల్లో తిరిగినట్టు. ఉమ్, అంతవరకే. ఉమ్, ఇప్పుడు ఒక తాగుబోతు వాడు తాగి తిరుగుతూ ఉంటాడు, మూలం తెలియకుండా. అట్లా ఉంటుంది ఇది, ఉమ్, అంతకంటే ఏం లేదు. ఉమ్. లేనిది ఉన్నట్టుగా తిరుగుతూ ఉంటాడు. అవును, మాయ అసలు జీవుడే లేడు కదా. జీవో బ్రహ్మైన పరహాన్ని. ఎందుకని ఎందుకని తాడు లేకుండా పాము లేదని చెప్పటం. అంతే కదా గురుజీ. సత్యము లేకుండా మాయ ఉండదని. అంతేగా, ఇప్పుడు ఆభరణ బంగారం లేకుండా ఆభరణ ఎట్లా ఉంటుంది? కాబట్టి అమ్మా, ఇవన్నీ కూడా అవగాహనకి చెప్పినవే తప్ప అవును గురుజీ. వీటిని యాజ్ ఇట్ ఈజ్ గా పట్టుకుని ప్రయోజనం లేదు. అవును గురుజీ, అవును. కాబట్టి సత్యం అనేది దానంతటది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గం లేదు. అవును గురుజీ. వీడు ఎంత అనుకున్నా అనుకునేవాడు లేడన్న స్థితికి రావాలి. ఎవడు ఎంత అనుకున్నా కూడా అనుకునేవాడంటే జీవుడు లేడని. అంతేగా. అంతే. కాబట్టి నీకు ఆప్షన్ ఏమిటి? ఇంత చూస్తే ఎవరు అంటే నేను ప్రజ్ఞని, అమ్మా తాడుని పాముగా అనుకుంటున్నా. అనుకునేది తాడు కాదు, అనుకునేది తాడు కాదు. పాయింట్ అది. అనుకునేది ఆత్మ కాదు, ఆత్మ అనుకోదు. తలంపు అంటే ఒక థాట్. ఆ థాట్ అనేది ఎవరికి? నాకు. నేనెవరు? నేనెవరు చూడదు లేదు అక్కడ. నేను ఎవరు అంటే నేను అహంస్ఫురణ అనుకుంటున్నా. నువ్వు అనుకుంటే ఉపయోగం లేదు. పాము కూడా అనుకుంటుంది నేను తాడునని. ఉపయోగం ఏంటి? తాడుగా మారింది అది? లేదుగా. అనుకుని ప్రయోజనం లేదు. ఇప్పుడు నేను జీవుడు అనుకుంటుంది ఎవరు గురూజీ? మరి లేనివాడు అనుకుంటున్నాడు, వాసన వల్ల, కోరిక వల్ల, బంధం వల్ల. ఆ వాసనలు కోరికలు ఎవరికంటారు? మాయానేనికి. అసలు మాయానే లేడు కదా, ఆలోచన కదా. లేదు లేదు కదా అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? మూలం ప్రకాశిస్తే తెలుస్తుంది. ప్రకాశించిన తర్వాత కూడా వాసనలు వెంటాడుతాయిగా. 1950 దాకా మహర్షి ఉన్నాడుగా మరి. అది ఎంత జరగాల్సిందే. కాబట్టి దేహం ఏ పని మీద వచ్చిందో అది జరిగి తీరుతుంది ఈ మాయలో. ఆత్మకి ఈ సృష్టికి రాకపోకలు గాని సంబంధాలు గాని ఏది ఉండదు ఉండదు ఉండదు. గురించి చిన్న డౌట్ ఏమంటే, ఇప్పుడు స్వప్నమే కదా మాట్లాడుకుంటుంది, స్వప్నం, దాంట్లో సంశయమే లేదు. అమ్మా, నువ్వు ప్రతిదీ కథ అంటున్నావు. కథ అనేది ఎవరంటే ఎవడైతే ప్రశ్న వేస్తున్నాడో వాడు. అమ్మా, లేనివాడు అనుకుంటున్నాడు అంతే. లేనివాడు ఎవడైతే ప్రశ్న వేస్తున్నాడో వాడికి సంశయము. అమ్మా, ఎన్ని సంశయాలున్నా పాము అనుకుంటుందా పాము నేను లేను కదా, నేను తాడని? ఉపయోగం ఏంటి? అంటే విషయం తెలిసిన తర్వాత విషయం నీకు తెలియదు, పాముకి తెలియదు తాడున్నట్టు, జీవుడికి తెలియదు ఆత్మ ఒకటి ఉన్నట్టు. అవును, ఈ రెండు ఆపోజిట్స్ అబ్బా. ఇప్పుడు మరి కళలో విషయం తెలియని వారికి, మీలాంటి మహాత్ములు జ్ఞానులకి ఇద్దరికి ప్రార్థన ఒకటే రకంగా ఉంటుంది కదా గురూజీ. ఉన్నప్పుడు విషయం తెలిసినప్పుడు మీకు
విషయం తెలియనివాడు కల్లో ఉన్నాడు, విషయం తెలిసిన మహాత్ములు మీలాంటి వారు కల్లో ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ కళలో విషయం తెలియని అజ్ఞానం నుండి ఏదనండి వారికి తేడా ఏమిటి నిజ జీవితంలో? అమ్మా వ్యవహారికంగా మాట్లాడుతున్నాను గురుజీ. నేను నిజ జీవితం అంటున్నావు. ఉమ్. జీవితం ఒకటి ఉన్నదని జ్ఞాని అనుకోడు. ఫస్ట్ పాయింట్. ఉమ్, 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 అజ్ఞాని అనుకుంటాడు ఉమ్, జీవితమే సత్యమని, జనన ఉమ్, మరణాలు సత్యమని. ఉమ్, అట్లా అనుకునే మనస్సు అక్కడ ఉండదు. ఉమ్, అవును. జ్ఞానమే ఉంటుంది. ఉమ్, మాయలో చెప్పుకున్న ఉమ్. జ్ఞానులు అజ్ఞానులు అంటూ ఎవరు ఉండరు యాక్చువల్ గా. అంతేగా జ్ఞాన స్వరూపమే కదంతా. మళ్ళీ నువ్వు అంతా అంటున్నావు కదా అంటున్నావు. ఉమ్, జ్ఞానము ఏ స్వరూపము తీసుకోదు. ఉమ్, తెర మీద బొమ్మలు ఎన్ని మాట్లాడినా ఉమ్, తెరని అంటనట్టు ఉంటుంది. ఉమ్, శంకరులు చెప్పొచ్చు, మహర్షి చెప్పొచ్చు, ఉమ్, రామకృష్ణ పరమహంస చెప్పొచ్చు, వివేకానందుడు చెప్పొచ్చు. ఎంత చెప్పినా ఉమ్. అది ఆత్మని అంటదు. ఉమ్. ఏది ఏమా ఏది గురూజీ అంటదు? ఆత్మకి అంటదు, ఆ, తెరకి అంటదు. అర్థం కాలేదు గురూజీ అక్కడ పాయింట్. కాదమ్మా. అంటే నేను అనుకోవటం ఏంటంటే దక్షిణామూర్తిలో చెప్పింది ఇప్పుడు మీ ఎవరైతే గురువుగారి రూపంలో చెప్తుందో వారే దక్షిణామూర్తి రూపంలో చెప్పారు, వారే రమణ మహర్షి రూపంలో చెప్పింది వారే, శంకరుడిలో చెప్పింది ఆయనే. పరికరాలు మారుతున్నాయి కానీ ఇన్స్ట్రుమెంట్స్ చెప్పింది మాత్రం ఒకరే అనేది నాకు కలుగుతుంది. ఏం మాట్లాడదమ్మా, ఒకరు కూడా చెప్పరు. ఉం? అసలు ఒకటిగా ఎవరు చెప్పరు. మైక్సే కదా గురూజీ. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు అన్నపూర్ణకి మైకే తప్పితే ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు దక్షిణామూర్తి గారు ఉన్నారు, అక్కడ అక్కడ మూలం, తర్వాత శంకరుడు వచ్చారు, తర్వాత అమ్మా ఇవన్నీ కూడా ఉం. మానసికమైన ప్రొజెక్షన్స్. అవును గురూజీ. నిజానికి శంకరులు గాని లేరు లేరు లేరు. మహర్షి గాని ఎవరు లేరు. వీళ్ళందరూ తెర మీద పడ్డ బొమ్మలు లాంటి వాళ్ళు. అవును గురూజీ, అవును గురూజీ, ఏమా అవును గురూజీ. అది నేను వచ్చిన తర్వాతే కదా, నాకు మెలకు వచ్చిన తర్వాతే వీళ్ళంతా. అన్నపూర్ణ వస్తే తప్పితే అన్నపూర్ణ గాఢ నిద్రలో ఉంటే వీళ్ళు ఎవరు లేరు కదా. కాబట్టి అన్నపూర్ణే మొదటి తలంపు, మొదటి తలంపుతో వచ్చినప్పుడే ఈ వ్యవహారం, ప్రపంచము, ముక్కోడి దేవతలు, ఈ రమణ మహర్షి సమస్తము వస్తారు నా కలలో. అంతవరకు ఇదంతా తెర మీద బొమ్మలాగా, ఎంత తెర మీద బొమ్మల్లాగా. కాబట్టి తెర అంటే ఏమిటి? నేనే. కాదమ్మా, నేనే అనుకోవద్దు. ఎరుక ఎరుక నేనంటే అన్నపూర్ణ కాదు. ఆ ఎరుక అనేది అన్నపూర్ణకి తెలియదు. ఎరుక అన్నపూర్ణకు తెలియటం అంటే గురూజీ, ఇప్పుడు నేను ఉన్నానని నాకు స్పష్టత, నేను లేనది ఎవ్వరూ చెప్పము. ఆత్మానుభవం. ఆత్మ కాదు, నీవు దేహాత్మ బుద్ధితో ఉన్నాను, చూస్తున్నాను, తిరుగుతున్నాను, కష్టాలు సుఖాలు అనుభవిస్తున్నాను, ఉన్నానంటావు. ఆ ఉన్నది ఆత్మని తెలియదమ్మా. చీకట్లో ఉన్నది వెలుతురిని చూడలేదు. ఇప్పుడు ఉన్నాను ఉన్నాను అనేది మహర్షి సూచించటానికి బాగానే ఉంది, అది ఆత్మేనని. కానీ అట్లా కుదరదు. చీకటి వెలుతురు కలిసి ఉండనట్లు అన్నపూర్ణ ఆత్మ కలిసి ఉండదు. అది ఆధారమే గాని భిన్నము. నాకేమనిపిస్తుందంటే గురూజీ, ఇప్పుడు అన్నపూర్ణ అంటే ప్రత్యేక, అన్నపూర్ణ ఏంటని చూస్తే, అలా ఏంటని చూస్తే నీరే, ఉప్పు నీరే. అన్నపూర్ణ చూడటానికి నీ కెపాసిటీ లేదు. అంటే గురూజీ బ్రహ్మైవనాపర, జీవో బ్రహ్మైవనాపర. ఇదంతా కూడా మానసికమైన సిద్ధాంతాలు చెప్పుకోవటమే తప్ప జీవుడు ఇది నథింగ్ బట్ సచ్చిదానందమే. కాదు తల్లి, గురూజీ ఇవన్నీ మానసికమైన ఆలోచనలు. పాము ఏదో కాదు తాడే అన్నట్టు. పామే లేదు బొమ్మన్నారుగా. పామే లేదు, ఉన్నది అదే. మరి ఉన్నది అదే అని కూడా భావనేగా. భావనే. కాబట్టి భావ శూన్య స్థితికి రావాలి. భావనలు నిన్ను బంధిస్తాయి. అవును గురూజీ. అనుకోవటం కాదు. అనుకున్నావు అంటే అజ్ఞానము. గురూజీ మరి స్వేచ్ఛ ఉందంటారా? అసలు పావుకి స్వేచ్ఛ ఏముంది? లేదు.
ఇక్కడ ఉన్నది ఏమిటంటే ఉమ్. కర్మ ఫలితాలు తీసుకోవాలా వద్దా అనేది స్వేచ్ఛ అన్నారు మహర్షి. అంతవరకే. కానీ అది కూడా వారు ఎందుకు చెప్పారో నాకు తెలియట్లేదు, కానీ అక్కడ కూడా నాకు సంశయం ఏంటి లేని అమ్మా ఎందుకని ఈ- నువ్వు కథని స్మరిస్తున్నావా లేదా? ఆ గురూజీ మీరు ఒకసారి ఏమన్నారంటే ఈ మధ్య ఫోన్ చేసినప్పుడు గురూజీ ఇట్లా మనిషి అంటే జీవుడే ఊహా వస్తువు, ఏదో అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడిటర్మైన్డ్ ఎపిసోడ్ లాగా శరీరం తీసుకున్న దగ్గర నుంచి అమ్మా నీ వాయిస్ సరిగా రావటం లేదమ్మా. గురూజీ నీ వాయిస్ సరిగా రావటంలే, ఆగాగి వస్తుంది. ఆగాక వస్తుందా గురూజీ? నేను ఒక్క నిమిషం గురూజీ. గురూజీ ఇప్పుడు వస్తుందా? మాట్లాడమ్మా. అదే గురూజీ శరీరము అసలు అన్నపూర్ణే ఆలోచన సరే ఏదైతే వ్యవహారికంగా మాట్లాడటం జరుగుతుంది కాబట్టి శరీరం తీసుకున్న దగ్గర నుంచి శరీరం వదిలే వరకు కూడా ఈ అన్నపూర్ణకి ఎటువంటి స్వేచ్ఛ లేదు లేదు లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడిటర్మైన్డ్ మైండ్, ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్ట్ ప్రకారం ఎపిసోడ్ ప్రకారం జరుగుతూ ఉండవలసిందే. కానీ కర్మ ఫలితాలు తీసుకోవాలా వద్దా అని స్వేచ్ఛ ఉందన్నారు. జరుగుతుంది. మరి వారు ఎట్లా చెప్పారు? ఎందుకంటే వారు ఎట్లా చెప్పారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఎవరి డైరీ వారిది. ఆచార్యాలు డైరీ వారిది, వారి పద్ధతిలో వారు, ఎవరి డైరీస్ వాళ్ళే అనుకుంటున్నాను గురూజీ. ఎవరిది ఉన్నప్పటికీ బాయిలో సత్యంలో మార్పు ఉండదు. సత్యంగా మార్పు లేదు. ఇక్కడ ఎందుకు చెప్పారు? జరిగేది జరుగుతూ పోతూ ఉంటే జీవుడికి స్వేచ్ఛ లేదా అని అడిగినప్పుడు ఎందుకు లేదు? కర్మ ఫలితాలు తీసుకోవాలా వద్దా స్వేచ్ఛ అన్నాడు. దుఃఖించాలా వద్దా స్వేచ్ఛ. అది జ్ఞానికి మాత్రమే సంభవం గురూజీ. కాదు కాదు కాదు, అసలు జ్ఞాని అజ్ఞాని లేరెవరు. అంటే మామూలు మీ దృష్టిలో చూస్తే అంత అజ్ఞానులే. అమ్మా అది ఎవరు లేరు, అసలు అందరూ జ్ఞానులు. అంత అదే గురూజీ, అంత జ్ఞాన స్వరూపమేగా, రెండోది లేదు కదా అజ్ఞానం అనేది. అంటే ఇక్కడ వ్యక్తులు సృష్టి అనేది లేదమ్మా. అవును, నువ్వు వ్యక్తిత్వంతో చూస్తున్నావు కాబట్టి మూలానికి దూరం అయిపోయినావు. ఇంటి నుంచి బయటికి పోయినప్పుడు ఇల్లు నీకు కనపడదు, ఇంట్లో ఉంటే బయట కనపడదు. అట్లా ఆత్మగా ఉంటే సృష్టిని చూడలేవు, సృష్టిని చూస్తుంటే ఆత్మ తెలియదు. అంతేగా మరి. కారణం చూచే నేను ఒకటేను. ఏమా? అంతే గురూజీ. కాబట్టి దేనిని మార్చడానికి ప్రయత్నం చెయ్యవద్దు. కారణం లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది, లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది, అది ఏమి అప్పుడు ఏదో అంటారు మీరు, సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఎటువంటి ఇప్పుడు డైరెక్టర్ కన్నా స్వేచ్ఛ ఉంటుందంటారా? సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఏమైనా చేంజెస్ కుదరదు కదా. ఇక్కడ జననం మరణం ఆల్రెడీ రికార్డ్ అయి ఉంది. అవును, నీవు ఏది మార్చలేవు. అవును గురూజీ. కానీ విస్మరించే సామర్థ్యం నీకు ఇచ్చాడు. ఎవరికి? జీవుడికి. జీవుడు అంటే మరి అన్నపూర్ణకి జ్ఞానం లేదు కదా అనుకుందాం. విస్మరించేది. విస్మరించడం అంటే ఇప్పుడు మౌనానికి రావటం విస్మరించడం అంటే. మౌనానికి ఇచ్చే స్వేచ్ఛ ఉందంటారా? మరి అదేగా స్వేచ్ఛ అంటే. కానీ స్క్రిప్ట్ లో భాగమే అనుకుంటున్నాను నేనైతే. స్క్రిప్ట్ లో భాగం కూడా స్వేచ్ఛ. పోనీ స్క్రిప్ట్ లో కూడా రాసి పెట్టి ఉంటేనే నేను మౌనానికి వస్తా, లేకపోతే లేదు. అమ్మా మౌనం అన్నా కర్మ ఫలితాలు తీసుకోవాలా వద్దా అన్నా అంతా కూడా ఉన్నది. అంతా దాంట్లోనే ఉంది, స్క్రిప్ట్ లోనే ఉంది. అదే నేను చెప్పేది గురించి. అదే అమ్మమ్మ స్క్రిప్ట్ లో ఉన్నది. దేహాత్మ బుద్ధితో నీవు ఏది అనుభవించాలో అవన్నీ ఉంటాయి. ఓకే, అవును గురూజీ. ఇక్కడ మహర్షి ఏమంటున్నారు? జరిగేది జరుగుతూ పోతూ ఉంటుంది, దాన్ని విస్మరించాలా స్మరించాలా అనేది నీ చేతుల్లో ఉందంటాడు. ఎవరి చేతి అంటే నా దేశంత వరకు ఇప్పుడు మీలాంటి మహాత్ముల చేతిలో ఉంది తప్పితే. కాదమ్మా సామాన్యుడి దృష్టితో చెప్పిన మాట అది. ఎట్లా పోతుంది గురూజీ? అంతా పూర్తిగా లీనమైపోయి ఆ పాత్రలో జీవిస్తున్నా. కాదు తల్లి,
నువ్వు గతాన్ని స్మరించద్దు అంటే స్మరించకుండా ఉండగలవుగా. ఎట్లా కూర్చుంది గతాన్ని చచ్చినట్టు ఆ స్క్రిప్ట్ లో ఉన్నదే చేస్తున్నా నేను. అమ్మమ్మ స్క్రిప్ట్ లో చేస్తున్నావు బాగానే ఉంది, వివస్సులై పైగా. కాదమ్మా స్మరించటం మాను అంటే మరి నువ్వు వస్తున్నావుగా, దాని గురించి పట్టించుకోవట్లేదుగా. గురించి అది కూడా స్క్రిప్ట్ లో భాగం. ఇప్పుడు మీరున్నారు అమ్మమ్మ స్క్రిప్ట్ భాగం అనేది కర్మ. కర్మలో ఉన్నది అనుభవిస్తాడు. మహర్షి అయినా నీవైనా అనుభవిస్తావు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా. కానీ గతాన్ని స్మరించాలా వద్దా? గతం అంటే గురించి అక్కడ నాకు అర్థం కావట్లే పదము. రికార్డ్ అయిన విషయాలు అంత నిన్న తిన్నది మొన్న తిన్నది ఇదంతా. గతాన్ని తీసుకురావాలా వద్దా అనేది నీ చేతుల్లో ఉందిగా. నా చేతులు అంటే అన్నపూర్ణ చేతిలో ఉందంట. గ్యారంటీగా విస్మరించడం అనేది నీ చేతుల్లో ఉంది. నువ్వు అట్లా విస్మరించకుండా స్మరిస్తున్నావు కాబట్టి నిన్ను వెంటాడుతూ ఉంది. స్మరించడం అంటే ఆలోచన కదా గురుజీ. అది కూడా గతం, అది కూడా గతమే. రికార్డ్ అయింది మాత్రమే స్మరిస్తావు. అంతే ఇక స్మృతి. స్మరించకపోవటం ఆప్షన్ ఉందన్నాడు గురూజీ. అది స్వేచ్ఛ ఉందంటారు అంతవరకే. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మీరు ఒకటి చెప్పారు, హౌ యు ఆర్ ద వే యు రెస్పాండ్ టు ద సిచ్యుయేషన్స్ కూడా స్వేచ్ఛ ఉందని చెప్తున్నారు. నిజమేనమ్మా. ఏ సిచ్యుయేషన్ అయినా అక్కడ తీసుకోవాలా వద్దా అనేది స్వేచ్ఛ. ఎవరో అవమానిస్తారు, అవమానం తీసుకోవాలా వద్దా స్వేచ్ఛ. ఎవరికి స్వేచ్ఛ? ఈ జీవుడికి. ఎవరో పొగుడుతూ ఉంటారు, పొగడ్త తీసుకోవాలా వద్దా స్వేచ్ఛ. అది నా క్వశ్చన్ అక్కడే గురూజీ. కళలో ఉన్న ఇద్దరు జ్ఞాని అజ్ఞాని అనుకున్నాం గురూజీ. కళ సంగతి మీకు ఒక్క నిమిషం. జాగ్రత్తావస్థలో కూడా సత్యం ఎరిగిన వారు, సత్యము తెలియని వారు ఏంటి తేడా జీవితంలో అంటున్నా. వెరీ సింపుల్. తెలిసిన వారికి ఏది అన్యంగా ఉండదు, తెలియని వారికి అంతా అన్యంగా ఉంటుంది. అది అంతే, వెరీ సింపుల్. కానీ ప్రారంధం ఇతరులకు ఏమనిపిస్తుంది అంటే ప్రారంధం అనుభవిస్తున్నట్టు ఉంటుంది, కానీ తనకు తాను లేడు. అది పాయింట్. కాబట్టి రమణ మహర్షికి తాను లేడు. అసలు మహర్షి ఉన్నాడు లేడు అనే దానికంటే చూచేవాళ్ళు అనుకుంటారు, కానీ తనకు తాను లేరు, ఇతరులకు ఉంటాడు. దట్స్ ఆల్. మీరున్నారు గురూజీ, అమ్మా ఉన్నా లేకపోయినా మీకు మీరు లేరు, మాకున్నారు. అది కూడా నీ భావన. ఉన్నది లేదు అనేది భావనమ్మా. అది గురూజీ. ఆత్మపరంగా చూస్తే సృష్టి లేదు. ఆత్మపరంగా చూస్తే అవును సృష్టి లేదు. మరి సృష్టి నథింగ్ బట్ అదే కదా. మళ్ళీ అదే కదా అంటున్నావు. బంగారం ఆభరణం ఏంటని చూస్తే ఉన్నది బంగారమే. అది నీకు ద్వైతంలో అర్థమైంది బాగా. సాకారంగా చూస్తే ఆకారమేమో అది, నిరాకారమేమో అది. ఆత్మస్థితిలో చూడటానికి ఏది ఉండదు. అవును గురుజీ. సో ఈ వ్యాఖ్యానాలన్నీ మానసిక ధోరణులు అంతవరకు. అంతరికి గురుజీ గాఢ నిద్రలో అసలు ఏముంది, సృష్టి లేదు కదా. అమ్మా లేదు కదా అంటున్నా, ఆ విషయం అక్కడ చెప్పడంలో నువ్వు అక్కడ చెప్పలేను, వచ్చి చెప్పాల్సిందే. కాబట్టి ఆత్మస్థితి అనేది అక్కడ ఆత్మకే తెలుస్తుంది తప్ప దేవుడికి తెలియదు. అవును. ఇప్పుడు అంత ఆత్మస్థితి వరకు రోజు గాఢ నిద్ర అనుభవం ప్రతి ఒక్కడికి ఉంది. దాంట్లో సృష్టి లేదు. మెలకు ఉంటేనే సృష్టి వస్తుంది. మెలకు మనసు వస్తే సృష్టి, మనసు లేకపోతే గాఢ నేనుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది గురూజీ. లేదమ్మా అట్లా ఉండదు. అసలు ఈ మూడు అవస్థలు లేవు. అంతేగా మరి, నిజమే కదా. మూడు అవస్థలు అసత్యాలు. అవును గురూజీ. ఎందుకని? మాయా నేనుకు సంబంధించింది. ఓకే, అవును గురూజీ. కాబట్టి నీకు ఆప్షన్ అనేది లేదు గురూజీ. నీకు ఆప్షన్
ఆప్షన్ అంటే ఏమిటి? ఏం చెయ్యాలి, మానాలి నీ చేతుల్లో లేదు. అవును గురూజీ. ఎవరికి? అన్నపూర్ణకి. ఒక పనిముట్టువి అంతే. నిన్ను తీసుకెడుతూ ఉంటుంది. కానీ స్మరించాలా వద్దా అనేది నీకు ఆప్షన్ ఉంది. అట్ట గురూజీ ఓ పట్టకారు నేను తీసుకున్నాను. తీసుకుంటే పట్టకారికి మళ్ళీ స్వేచ్ఛ స్వతంత్రం. పట్టకారికి ఏం స్వేచ్ఛ ఉంది? చచ్చినట్టు నేను ఎలా విను 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 పట్టకారికి నీకు కొంచెం తేడా ఉంది. పట్టకారిలో మనోబుద్ధి చిత్త అహంకారాలు లేవు. నీకు బుద్ధి అనేది ఉంది. బుద్ధి ఇంటెలిజెన్స్. ఆ బుద్ధిని ఉపయోగించి విస్మరించు అంతవరకే. అంటే మరి పనిముట్టు అంటున్నారు, మళ్ళీ మధ్యలో కొంచెం ఎందుకని మనోబుద్ధి చిత్త అహంకారాలతో ఈ మాయ అనేది ఉంది ఇక్కడ పరికరం. కాబట్టి ఆ బుద్ధి అనే ఎలిమెంట్ ఆత్మ యొక్క లక్షణంగా కూడుకొని ఉంది. నువ్వు ఇన్స్ట్రుమెంట్వే, కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటి ఈ అహంకారానికి బుద్ధి అనే ఫ్యాకల్టీ కూడా ఉన్నది. బుద్ధి వికసించకపోవటం వల్ల ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉంటాడు. బుద్ధి వికసిస్తే తిరగడు. అది తేడా. అంటే కొంచెం స్వేచ్ఛ ఉంది అంటారు. నాకేమనిపిస్తుంది అంటే మీరు పట్టకారు అనేప్పటికీ నాకు పట్టకారే అనిపిస్తుంది. పట్టకారు అంటే నిన్ను నడిపించేది ఆ ఉచ్చాదర శక్తి అని చెప్పటానికి నువ్వు ఇన్స్ట్రుమెంట్ అన్నారు. అంతే కదా గురూజీ. ఎందుకంటే ఇప్పుడు అదే నడిపిస్తుంది అన్నప్పుడు దుర్యోధనుడు వాడే, ధర్మరాజు వాడే, వాళ్ళలో పలికిస్తుంది అసలుడే, వీళ్ళు మంచి మాటలు చెప్తుంది అసలు. స్వేచ్ఛ లేదని అనిపిస్తుంది గురుజీ. ఇప్పుడు నేను ఉన్నాను, నెక్స్ట్ ఏం మాట్లాడాలో నా చేతిలో లేదు, ఆలోచించి మాట్లాడట్లే అసలు. అమ్మా నువ్వు మాట్లాడక్కర్లే, దుర్యోధనుడు మాట్లాడక్కర్లే. యుద్ధం జరగాల వద్దా? అది జరిగింది కదా. అంటే అక్కడ నాకేంటంటే డౌట్ గురూజీ, కొంచెం ఆలోచించి మాట్లాడు అనే దానికి ఒక కొంత స్వేచ్ఛ ఉందంటున్నారు కానీ ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు, స్క్రిప్ట్ రాసేశారు, మాట్లాడాల్సింది అతను. అమ్మా గురూజీ, నువ్వు ఎన్ని రకాలుగా తీసుకున్నా ఫలితాలు తీసుకోవాలా వద్దా నీ చేతుల్లో ఉంది. ఫలితాలు తీసుకోవాలా వద్దా అనేది నా చేతిలో ఎప్పుడు ఉంటుందంటే, జ్ఞానిగా ఉన్న అంతా సర్వము జ్ఞాని సంగతి పక్కకు పెట్టు, అంతా ఆత్మే అన్న వాడికి లేదమ్మా అవన్నీ పక్కకు పెట్టు. కృష్ణ పరమాత్మని పక్కకు పెట్టు. కృష్ణుడు మాట ఎవరు విన్నారు అక్కడ? కృష్ణ ఆపగలిగాడా? కాబట్టి గతాన్ని స్మరించాలా వద్దా? స్మరిస్తే రిజల్ట్స్ వేరుగా ఉంటాయి, స్మరించకపోతే ప్రశాంతంగా ఉంటాం. అంతవరకు. అంటే నేనేమంటున్నానంటే అది కూడా స్క్రిప్ట్ లో భాగమై ఉంటుంది అనుకుంటున్నాను నేను. అమ్మా నువ్వు ఏది అనుకున్నా నీకు ఆప్షన్ ఉంది. అనుకో, ఆప్షన్. అవును గురూజీ. అసలు స్క్రిప్ట్ అనే పదం కూడా ఎక్కడా లేదు. పిడికడు ప్రారంధానం అయితే లేదు. అంటే లేదా? అది కూడా లేదు. ఎలా? అసలు జీవుడే లేడుగా, ప్రారంధం ఎక్కడ? అంతేగా. నువ్వు జీవభావన ఉందని అనుకున్నావు కాబట్టి, కర్మ ప్రారంధము జన్మ అంటున్నావు కాబట్టి ఆ థియరీలు చెప్పుకొచ్చారు. అవేమీ లేవమ్మా. ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. అంతే. ఓకే. అవును గురూజీ. మరి ఉండేదే. అయితే అక్కడ నా డౌట్ ఏంటంటే అది మాత్రం, ఎందుకంటే మీరు పట్టకారం తర్వాత స్వేచ్ఛ అనేది కూడా చెప్పా కదా, పట్టకారికి అహంకారానికి ఒకటే తేడా. అహంకారంలో బుద్ధి ఉంది, పట్టకారికి లేదు. ఏదన్నా కానివ్వండి గురూజీ, మీరు ఏదన్నా కండి, ఆ స్వేచ్ఛ, ద వే యూ హ్యావ్ టు రెస్పాండ్ టు ద సిచ్యుయేషన్ అనేది కూడా స్క్రిప్ట్ లో మీరు ఏదైనా అండి దాంట్లో ఉంటేనే జరుగుతుంది. ఎటువంటి స్వేచ్ఛ అనేది అన్నపూర్ణే ఒక ఆలోచన ఉన్నప్పుడు అక్కడ ఏదైతే స్క్రిప్ట్ లో ఉందో దుర్యోధనుడితో చెడ్డ మాట్లాడింది కాబట్టి నా దృష్టిలో దుర్యోధనుడు ఎంతో, ధర్మరాజు అంతే.
వాల్మీకి ఉన్నాడు గురూజీ, రాముడు డైలాగ్స్ చేసింది ఆయనే, రావణుడు పాత్ర రచన చేసింది ఆయనే. ఎవరు మరి వీళ్ళిద్దరిది ఏముంది? పాత్ర చచ్చినట్టు ఆ పాత్ర ప్రకారంగా తదనుకూలంగా రాముడు ప్రవర్తించవలసిందే, వివత్సులై తర్వాత రావణుడు చేయవలసిందే నాకు అనిపిస్తుంది గురూజీ. ఇప్పుడు నువ్వు ఒక యాక్టర్వి, ఓ పాత్ర పోషిస్తున్నావు, పోషించినంత మాత్రాన అన్నపూర్ణగా మర్చిపోతావా? మర్చిపోను. దట్స్ ఆల్. అదే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి పాత్ర రాసిన డైరెక్టర్ ప్రకారం నేను అన్నపూర్ణ పాత్ర తప్పితే ఎంత పోషింపావు చెయ్యి, పర్వాలేదు. అవును, మరి అన్నపూర్ణగా మిగిలే ఉంటావుగా. అన్నపూర్ణగా మిగిలి ఉన్నప్పుడు అదే కదా. అమ్మమ్మ అనేది అన్నపూర్ణగా నీవు ఎన్ని పాత్రలు వేసినా అన్నపూర్ణలో మార్పు లేనట్లు ఆత్మలో మార్పు ఉండదు. ఎన్ని రకాలుగా సృష్టిలో కనిపించినా అది మార్పు ఉండదు అని చెప్పడం. అంటే కాబట్టి మీరు ఏం చెప్తున్నారంటే పాత్రలో లేనం కాకుండా డైరెక్టర్ స్థానంలో కూర్చోమంటున్నారు మీరు సాక్షిగా. డైరెక్టర్ కూడా కాదు, నీవుగా ఉండు. అది అక్కడ అంటే నా ఉద్దేశం గురూజీ, డైరెక్టర్ అంటే అక్కడ నేనుగా ఉంటాం. అమ్మమ్మ డైరెక్టర్ క్వశ్చన్ లేదు ఇక్కడ. ఇది ఒక నాటకంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. అవును, డైరెక్టర్ వెళ్ళి చూద్దాం డైరెక్టర్ చూస్తుంటాడు, ఈ పాత్రలంతా రచన ఆయనే కాబట్టి. అబ్బా అది నీకు అర్థం అవటానికి రచన, డైరెక్షన్ ఇవన్నీ అనుకుంటున్నావు. అసలు విషయం ఏమిటి అంటే అహంకారం అనేది పాత్ర పోషణ. అంతేగా. నీవు ఆత్మవేను. అవును. ఎట్లాగైతే ఒక యాక్టరు, ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు, 96 పాత్రలు వేస్తాడు, ఎన్టీ రామారావు గానే ఉంటాడు. పాత్ర వేసేంత మాత్రం కృష్ణుడు కాదు, దుర్యోధనుడు కాదు, మారుడుగా. ఇక్కడ అంతేను. నీవు ఎప్పుడు ఆత్మవేను. అవును. అన్నపూర్ణవి కాలేవు అని చెప్పటం. అవును, 100%. సో అది గుర్తించడానికి విస్మరించాలిగా. ఆ పాత్రని విస్మరిస్తే కదా నీవు ఆత్మగా ఉండేది. అంతేగా. నువ్వు ఇంకా పాత్రను పట్టుకు వేలాడుతూ ఉంటే విస్మరించడం అనేది అదేదో మీరు అన్నట్లు పూర్తిగా ఒక దెబ్బ అట్నుంచి. కాదమ్మా. నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఆత్మవి. అది కరెక్టే. ఎన్టీ రామారావుగా ఎన్ని పాత్రలు వేసినా ఎన్టీ రామారావు అదృశ్యం కాడు, అన్ని రానుగా ఉంటాడు. అవును గురూజీ. ఏమో ఇక్కడ కూడా ఆత్మగా ఎన్ని రకాలుగా కనపడ్డా ఆత్మలో మార్పు లేదు అని చెప్పటం. అవును, కానీ మర్చిపోవటం ఎవరికి, మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవటం ఏంటి అనేది. మర్చిపోవటం అంటే పాత్రలో లీనం కాకుండా ఉండటం. అంటే నేను అన్నపూర్ణగా ఉండటం మర్చిపోలేకపోతే మరి పాత్రలో లీనమైనట్టు. మర్చిపోవటమే దొరికి తర్వాత మళ్ళీ ఆధ్యాత్మిక పేరుతో అటు ఇటు తిరిగి అవన్నీ నీ పాత్రలు. అదే పాత్ర వేస్తే వెయ్యి, నో ప్రాబ్లం. పాత్రలు వేసినంత మాత్రాన అన్నపూర్ణ కాకుండా పోతుందా? ఆత్మ కాకుండా పోతావా? కాబట్టి జ్ఞప్తిలో ఉండాలి, ఇది ఒక పాత్ర అంతవరకు. కాబట్టి కొంచెం దూరంగా ఒక అడుగు ఎడంగా ఉంటే సరిపోతుంది పాత్రకు కూడా. ఉంటాం కాదు, ఆలోచనది. అన్నపూర్ణకు కూడా కొంచెం, అన్నపూర్ణ కూడా దృశ్యంలో భాగం అయిపోతే సరిపోతుంది అంటారా? కాదు, అసలు దృశ్యం సంబంధం లేదు. అదే గురించి ఇప్పుడు ఈ చెట్టు, పుట్ట, కుర్చీ, టేబుల్ ఎట్టా చూస్తున్నాం, అవన్నీ సెట్టింగ్స్. శరీరం కూడా లేదమ్మా. పాత్ర పోషణ అంటే నాటకంలో స్టేజ్ మీద ఒకడు విభిన్నమైన పాత్రలు వేస్తూ ఉంటాడు అనుకో. పాత్ర వేసినంత మాత్రాన వాడు పాత్ర కావటం లేదు. అంతేగా. నీవు దేహాత్మ బుద్ధితో వచ్చినంత మాత్రాన ఎఫెక్టివ్ కావటం లేదు. అంతేగా. నీవు ఆత్మగానే ఉన్నావని చెప్పడానికి ఈ పాత్ర అని చెప్పుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు జ్ఞానికి అజ్ఞాని లేరు అంటే ఇందాక వ్యవహారికంగా అనుకున్నాం. కాబట్టి మీలాంటి వారికి అంతా ఆత్మే కదా, భిన్నంగా ఇంకోటి గోచరించదు, అది ఫలితం. అసలు గోచరించే చూడటానికి ఎవరు లేడు అక్కడ. అవునవునవును, ఇతరం లేదు కదా. ఇప్పుడు గోచరించదు అంటే ఉండి గోచరించకపోవటం వేరు. అవును గురించి అసలు లేదు అది. ఓకే, అంతే గురు.
సరే రెస్ట్ తీసుకోమ్మా. సరే మీరు రెస్ట్ తీసుకోండి గురుజీ. పాపం సాష్టాంగ దండ ప్రణామాలు. సంతోషం తల్లి, సంతోషం.